ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి తొత్తర తీరిపోయేటువంటి వార్త ఇది. ఆ దౌర్భాగ్యుడిపై అనేక సిబిఐ కేసులు ఉన్నప్పటికీ కనీసం కోర్టుకు కూడా హాజరవున్నటువంటి ఈ నీచుడిపై సిబిఐ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దెబ్బతో జగన్ గాడి పని ఎత్తిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు సిబిఐ కోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది, ఏ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇప్పుడు డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి మీద అనేక సిబిఐ ఈడీ కేసులు ఉండేది మనందరికీ తెలుసు. అదేవిధంగా బాబాయిని వేసేసినటువంటి కేసులో వీడు లేకపోయినా సరే వీడి సొంత తమ్ముడు వీడి పార్టీలో ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని సిబిఐ కేసులో ఇరుక్కోనున్నాడు. వాడి అరెస్టుని అడ్డుకొని ప్రభుత్వ యంత్రాంగాన్నంతా వాడి దానికి తోడుగా అక్కడ ఉన్నటువంటి గుండాల్ని రౌడీల్ని వాడి శాంతి భద్రతల సమస్య వచ్చింది అని చెప్పి సరే శాంతికి భద్రత లేకుండా పోయింది. విజయసాయిరెడ్డి గారు ఆ విషయంలో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాడు. అప్పటి నుంచి విజయసాయిరెడ్డి గారు పెద్దగా మాట్లాడట్లా. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టుకి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. జగన్ అనేటువంటి 420 గాడు ప్రజాధనాన్ని దోచుకొని జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయట ఉన్నాడు. వాడు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ వివిధ వ్యక్తులతో ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాడి సన్నిహితులతో ఏపిస్తూ ఎవరయ్యా అందులో ఉన్నదనేది మనం చూస్తే మోపిదేవి వెంకటరమణ, ఆళ్ళ అయోధ్య రామరెడ్డి, విజయసాయి రెడ్డి, ఈ రకంగా మొత్తం ఆ పార్టీలో మంత్రులుగానో శాసనసభ్యులుగానో ఎమ్మెల్యేలుగానో లేదంటే ఎంపీలుగానో ఏదో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులతో, అదేవిధంగా శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ని కీలకమైనటువంటి స్థానాల్లో నియమిస్తూ పైగా ఆవిడికి 3 ప్రమోషన్లు ఇచ్చాడంటే ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సాక్షుల్ని సహనిందితుల్ని వీడు ప్రభావితం చేస్తున్నట్టే కదా. ముఖ్యమంత్రి స్థానాన్ని వాడుకొని వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, లేదా బెదిరించడం, భయపెట్టడం మనమందరం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఏకంగా సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ గారి పైన కూడా పులివెందుల్లో కేసు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారి బరి తెగింపది, ఒళ్ళు బలుపది, వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బుతో వచ్చినటువంటి అహంకారం అది, అధికారంతో వచ్చినటువంటి అధికార మదం అది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది సిబిఐ కోర్టుకి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల విచారణ రోజువారీగా విచారణ జరగాలి. అంటే రోజు ఆ కేసుల మీద విచారణ జరగాలి, దాని మీద అప్డేట్ కావాలి, దాన్ని ఆ కేసుల విచారణని త్వరితగతిన ముగించాలి. ఆ కేసులకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి, అదేవిధంగా ఎప్పటికప్పుడు విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టమని చెప్పి సిబిఐ కోర్టును ఆదేశించడం జరిగింది. ఇది జరిగి దాదాపు నెల రోజుల పైన అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరవ్వట్ల. ఏంటయ్యా అంటే మొన్న శుక్రవారం వాడి మీద కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నేను తిరుమల వెళ్ళాలి, తిరుపతి నుంచి కాలినడకను వెళ్ళాలి, అక్కడేదో అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి అందుకని నాకు రావడం కుదరదు అని చెప్పి వీడు కోర్టుకు హాజరవ్వలేదు. ఈ రకంగా వీడు కోర్టుకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రావాలంటే 60 లక్షలు ఖర్చు అవుతుంది, ఈరోజు ఫలానా పథకానికి బటన్ నొక్కాలి, ఫలానా ఊర్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రారంభోత్సవం చేసి ఉంటాడో లేదంటే ఆయన శిలాఫలకం వేసి ఉంటాడో అక్కడే నేను కూడా శిలాఫలకం వేయాలి, అందుకని నాకు రావటం కుదరదు అంటూ. అంటే భారతదేశ న్యాయ వ్యవస్థ పైన ప్రజలందరికీ నమ్మకం ఎలా కోల్పోతున్నారంటే ఒక్కసారి వీడి మీద ఉన్నటువంటి కేసు ప్రజాధనాన్ని దోచుకున్నాడని 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద బయట ఉన్నాడు. వీడు కోర్టుకు కూడా హాజరవట్ల, విచారణకు కూడా హాజరవట్ల, పైగా ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ లోపు వీడు వేసినటువంటి డ్రామాలేంటి? కోడి కత్తి డ్రామా, వాడే కత్తితో పుడిపించుకొని వేసినటువంటి డ్రామా ఒకటి. 2 వాళ్ళ బాబాయిని వాడే నరికిపిచ్చి దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి తన హక్కుపక్ష సాక్షిని అడ్డం పెట్టుకొని అదేమంటే సాక్షికి భారతీయకి సంబంధం లేదంటాడు, సాక్షికి నాకు సంబంధం లేదంటాడు, రేపొద్దున రాజశేఖర రెడ్డికి నాకు కూడా సంబంధం లేదంటాడు. వీడు గతంలో గాలి జనార్దన్ రెడ్డి గురించి కూడా అలాగే మాట్లాడాడు. గాలి జనార్దన్ రెడ్డికి నాకు సంబంధం ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డికి నేను పెద్ద కొడుకునని చెప్పుకుంటాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, ధర్మారెడ్డికి నాకేం సంబంధం అంటాడు. ధర్మారెడ్డి వైఎస్ మేనల్లుడు కొడుకు, ఈడు భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తెని జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఇచ్చాడు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్, వాళ్ళకి నాకు సంబంధం ఏంటంటాడు. ఇంకెవడెవరికి సంబంధం ఉందా జగన్? నాకు అర్థం కాల. అసలు సరే నీ కులం మీద నీ మతం మీదే అనేక రకాలైనటువంటి అనుమానాలు ప్రజలు కూడా నీ వ్యక్తిగతం నాకు అవసరంలే, కానీ నువ్వంటావే నా మతం మానవత్వం అని, అది ఎక్కడుందరా జగన్గా? ఆ మతాన్ని కనిపెట్టింది ఏమన్నా రాజారెడ్డి? అసలు నీలో మానవత్వం ఎక్కడ తెచ్చిందిరా? నీ తల్లిని నీ పార్టీ నుంచి గెంటేసి, నీ చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసి, నీ చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా, నీ బాబాయిని వేసేసినటువంటి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ, నీ చెల్లిగా ఉన్నటువంటి సునీత రెడ్డి నా ప్రాణాలకు రక్షణ కావాలనుకుంటే నీలో మానవత్వం ఎక్కడుందరా దౌర్భాగ్యుడా? నీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా నీ తప్పుడు పనుల్ని, నీ అరాచకాన్ని, నీ అవినీతిని, నీ దుర్మార్గాన్ని, నీ దోపిడిని, నీ చేతకాని పరిపాలనని, నీ యొక్క వంది మాగదులు చేస్తున్నటువంటి తప్పుడు
తప్పుడు పనుల్ని ప్రశ్నిస్తే మా మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించావు. నువ్వేంట్రా మానవత్వం గురించి మాట్లాడుతూ చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళక సిగ్గులేనుడా. సరే, ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు సిబిఐ కోర్టు విషయానికి వద్దాం. ఈ దౌర్భాగ్యుడు ప్రతిసారి సిబిఐ కోర్టుకి ఎగ్గొట్టడానికి ఏదో కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వీడి దగ్గర కారణాలు ఏమి లేవు, వీడి దగ్గర ప్రోటోకాల్ లేవు, వీడికేం పనులు లేవు. వీడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత కాదు. ప్రజలు చెప్పుతో కొట్టి 11 సీట్లు ఇచ్చారు. వీడికి అయినా సిగ్గు లేకుండా ఆ ప్రతిపక్ష నేత హోదా కావాలని కోర్టుకు పోతాడు. అదేవిధంగా అసెంబ్లీలోకి నేరుగా పోవాలంటాడు. ఈ సిగ్గుమాలినోడు ప్రమాణ స్వీకారం కోసం కూడా అడుక్కున్నటువంటి దౌర్భాగ్యం మనకు తెలుసు. ముఖ్యమంత్రికి ఉన్నటువంటి స్థాయిలో నాకు సెక్యూరిటీ కావాలి అని అడుగుతాడు. ఏమిరా సిగ్గుమాలినోడు, నువ్వు ఇట్లా తయారైనవేరా, ఇట్లా అడుక్కుంటావేరా జగన్గా. సరే, ఇవన్నీ పక్కన పెట్టరా. నీలో నిజాయితీ ఉంటే, నీకు దమ్ముంటే, నువ్వు తప్పు చేయకపోతే నువ్వు సిబిఐ కేసులు విచారణకు త్వరితగతిన హాజరయ్యి నువ్వు సత్యుడివని, నువ్వు మంచివాడు అని చెప్పి బయటికి రావచ్చుగా, నిరూపించుకోవచ్చుగా. పైగా ఈ దౌర్భాగ్యుడిపై బాబాయ్ కేసులు వీడి పేరు కూడా సిబిఐ పెట్టబోతా ఉంది త్వరలో. వీడు మద్యం మాఫియా దగ్గర నుంచి గంజాయి మాఫియా దాకా ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాల మీద కూడా మరికొన్ని కొత్త సిబిఐ కేసులు జగన్ మీద పడబోతా ఉన్నాయి.